ఆధ్వర్యంలో అనేక పథకాలు నడుస్తున్నాయి. ఈ పథకాలు భవిష్యత్తుపై భరోసానిస్తూ మంచి రాబడిని అందిస్తాయి. డబ్బులు బాగా ఆదా చేసిన తర్వాత పెట్టుబడి పెట్టడం అనేది నేటి రోజుల్లో చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే చాలా తక్కువ డబ్బుతో పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాల్లో చాలా మంది పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తున్నారు. మీ కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు అందించే ఓ మంచి పోస్టాఫీస్ పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం కింద 8.2% వడ్డీ ఇవ్వబడుతుంది. ఈ పథకంపై పన్ను ఉండదు. దీని ద్వారా కేవలం 400 రూపాయలు ఆదా చేయడం ద్వారా మీరు 70 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మీ కుమార్తె పేరు మీద ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. చదువు నుండి వివాహం వరకు మొత్తం ఖర్చులను ఈ పథకం ద్వారానే సాధించుకోవచ్చు. మీరు సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరానికి 250 నుండి 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మీ కుమార్తె కోసం ఈ ఖాతాను తెరవచ్చు. ఇందులో గరిష్టంగా 2 అమ్మాయిల పేర్ల మీద ఖాతాను తెరవచ్చు. కవల పిల్లలుంటే 3 అమ్మాయిల ఖాతాలను తెరవచ్చు. ఈ ఖాతా తెరిచిన తేదీ నుండి గరిష్టంగా 15 సంవత్సరాల వరకు డిపాజిట్లు చేయవచ్చు. ఒకవేళ ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీసం 250 రూపాయల ఖాతాలో జమ చేయకపోతే ఖాతా డిఫాల్ట్ అవుతుంది. దాన్ని 15 సంవత్సరాలలోపు మాత్రమే తిరిగి తెరిచేందుకు అవకాశం ఉంటుంది. కుమార్తెకు 18 ఏళ్లు నిండే వరకు తల్లిదండ్రులు ఈ ఖాతాను నిర్వహించవచ్చు. అయితే అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఈ ఖాతా నుండి డబ్బును తల్లిదండ్రులు ఉపసంహరించుకోవచ్చు. ఒకసారి లేదా సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ వాయిదాలలో దాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఈ ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అయితే డిపాజిట్లు 15 సంవత్సరాలు మాత్రమే చేయాలి. ఇది కాకుండా కుమార్తెకు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమె వివాహ సమయంలో ఈ పథకం మెచ్యూరిటీ పూర్తవుతుంది. మీ కుమార్తె పేరు మీద ఈ ఖాతాను తెరిచినట్లయితే మెచ్యూరిటీ తర్వాత 70 లక్షల రూపాయలు కావాలనుకుందాం. అలా కావాలంటే మొదట మీరు ప్రతిరోజు దాదాపు 400 రూపాయలు ఆదా చేయాలి. అది నెలలో 12,500 రూపాయలు అవుతుంది. ఏడాదికి 1.5 లక్షల రూపాయల చొప్పున సుకన్య సమృద్ధి యోజన ఖాతాకు జమవుతాయి. మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయసు నుండి ఈ ఖాతాలో ఏటా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మెచ్యూరిటీ తర్వాత మొత్తంగా 69,27,578 రూపాయలు మీ కుమార్తె పేరు మీద జమ చేయడం జరుగుతుంది. ఈ పథకంలో మీరు 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇందులో వడ్డీ మాత్రమే 46,77,578 దాకా వస్తుంది. కేవలం మీరు పెట్టుబడి పెట్టే 22,50,000 రూపాయలు అవుతుంది.